ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల్లో ఒకటిగా చెప్పారు. ఆత్మ విషయమై దీనులై ఉండడం అంటే పేదరికాన్ని అనుభవిస్తూ ఆకలి దప్పికలు కలిగి వస్త్రహీనులై జీవించడం కాదు. ఎవరైతే దేవుని పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల వినయ భావాన్ని వ్యక్తపరుస్తారో, దేవునిని ఆధారం చేసుకొని ఎవరైతే జీవిస్తారో, ఈ జీవిత పరమార్థాన్ని, జీవిత సారాంశాన్ని తెలుసుకొని ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా అవి ఈ లోకానికి మాత్రమే పరిమితమని, ఈ లోకంలో జీవించడానికి, పరలోకం చేరడానికి ఏదైనా కానీ దేవుని ఇష్టము, దేవుని చిత్తము, దేవుని కృప, ఈ లోక సంబంధమైనవి కాకుండా పరలోకం ఎలా చేరాలి అని ఆరాటపడే మనసు, పరలోకం చేరడానికి ఏ అడ్డు లేకుండా ఉండాలంటే నేను ఈ లోకంలో అనుభవించే ప్రతిదీ దేవుని వద్ద నుండి వస్తే ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తాను అనే ఆకాంక్షతో దేవుని మీద ఆధారపడుతూ ఈ లోకంలో బ్రతికినంత కాలం పొందుకునే ప్రతీది, అనుభవించే ప్రతీది దేవుని చిత్తము, దేవుని నిర్ణయం అయి ఉండాలని ఆశపడడం, దేవుని ఎదుట మౌనంగా దీనత్వం కలిగి ఉండడమే ఆత్మ విషయమై దీనులై ఉండడం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదని మరి ఒక చోట రాయబడింది. మనం కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతాం. ప్రైజ్ ద లార్డ్.